హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మనం నార్మల్గా ఇంట్లో మన పెద్దవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, దయ్యాలు ఇవన్నీ ఏం భయపడకురా, ఏమీ ఉండవని. అయితే కొన్నిసార్లు వాళ్ళే చెప్తూ ఉంటారు చెడు గాలులు వస్తాయి, అవి ఇవి గాలి ధూళి అని. యాక్చువల్గా నేను ఇవి విన్నప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. వీళ్ళే కొన్నిసార్లు అంటుంటారు, అలాగే వీళ్ళే కొన్నిసార్లు నిమ్మకాయలు ఉంటాయి అవి ఇవి అని జాగ్రత్త తీసుకోమంటారు. యాక్చువల్గా అసలు ఏమవుతుంది ఏం లేదనేది ఈరోజు క్లారిటీగా చెప్తాను. అయితే ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఈ యొక్క కొరివి దైవం గురించి. ఇది ఏదో నేను నార్మల్గా చెప్పడం లేదు. బెంగళూరుకి సంబంధించిన ఒక అబ్బాయి నాకు రియల్గా అయితే చెప్పాడనమాట. ఆ అబ్బాయి వచ్చేసి VMware అనే ఒక సాఫ్ట్వేర్ వర్క్ అయితే చేస్తున్నాడు. ఇతని షిఫ్ట్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ షిఫ్ట్స్, ఈవినింగ్ షిఫ్ట్స్ అండ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ యొక్క అబ్బాయి మాత్రం ఇతను వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకు పోయి రాత్రి 11 గంటల వరకు ఇతని యొక్క షిఫ్ట్ ఉంటుంది. ఇతని షిఫ్ట్ ఎలా అంటే ఇతనున్న ఆఫీస్కి ఇతని ఇంటికి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఇతను ఒకానొక రోజు రాత్రి ఇతని యొక్క పని ముగించుకొని తన ఊరు నుంచి తన యొక్క ఇంటికి అయితే వెళ్తున్నాడు. ఇతని ఇంటికి తన యొక్క ఆఫీస్కి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే ఆ ఊర్లో చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ యొక్క ట్రాఫిక్తో ఇతను విసిగించుకొని ఊరి బయట నుంచి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు ఒకానొక రోజు. ఆ ఊరు నుంచి వెళ్ళాలనుకుంటే అక్కడ ఏముంటాయంటే ఎక్కువగా పొలాలు ఉంటాయి. పొలాలు అండ్ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా డార్కీగా, చూడటానికి చాలా స్పూకీగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఎలాగైతేనేమి ట్రాఫిక్ లేదు కదా, ట్రాఫిక్ లేకపోతే మనం ఈజీగా తొందరగా బైక్లో చేర్చుకోవచ్చని ఇతను ఇలా అనుకొని ఆ యొక్క రోడ్డు మీద అయితే వెళ్తూ ఉన్నాడు. కాకపోతే రోడ్డు మీద వెళ్తూ ఉండగా సడన్గా ఇతని యొక్క బైక్ ఆగిపోయింది. బైక్ ఎందుకు ఆగిందని చూస్తేనే ఇతను కొంచెం చూడాలనుకున్నాడు బైక్ ఏమైందో ఏం లేదో అని. బైక్ చూస్తే మొత్తం బాగానే ఉంది. పెట్రోల్ ఓపెన్ చేసి చూశాడు, ఆ యొక్క పెట్రోల్ ట్యాంకు అది కూడా ఫుల్గానే ఉంది. కాకపోతే మరి ఏమైందో ఇతనికైతే అర్థం కావడం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇతను ఏం చేశాడంటే అతనికి దూరం అంటే ఇతనున్న ప్లేస్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో కొంచెం వెలుతురు కనిపించింది. ఆ యొక్క వెలుతురు కనిపించేసరికి ఇతను కొంచెం ఫ్రీ అయిపోయాడనమాట. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, మేబీ నాకు హెల్ప్ చేస్తారేమో అని అతను ఆ యొక్క ఇంటి వైపు అంటే వెలుతురు ఏదో వైపు అయితే వస్తుందో అక్కడికైతే వెళ్ళడం స్టార్ట్ చేశాడు. వెళ్తూ ఉంటే ఇక్కడ చెప్పాను కదా, ఈ యొక్క పొలాలు అక్కడికి దగ్గరలోనే శ్మశానం కూడా ఉంది అండ్ చుట్టుపక్కల మొత్తం ఎన్విరాన్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇతను ఎలాగోలా భయపడుతూ ఆ యొక్క ఇంటి దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాడు. అండ్ వెళ్ళేటప్పుడు కింద ఈ యొక్క చెట్లు పడిన కొమ్మలు, తర్వాత ఆకులు ఉంటాయి కదా ఎండిపోయినవి, అవి తొక్కుతుంటే ఆ యొక్క శబ్దం వచ్చేసి చాలా భయంకరంగా ఉంటుంది. సో ఇదే టైంలో ఇతనికి ఏదో ఒక చిన్నగా నవ్వుతున్న శబ్దం వచ్చింది. అంతేకాక కొంచెం చిన్నగా గజ్జల శబ్దం వచ్చింది. ఇతను ఒక్కసారిగా వణికిపోయాడు. ఇంకా ఏం చేయాలో ఇతనికైతే అర్థం కావడం లేదు. వెనక చూస్తే చాలా దారి అప్పటి వరకే నడిచిపోయాడు. ఇంకా ఎలాగో అలా ఇక్కడ దాకా వచ్చాం కదా, ముందుకే పరిగెత్తుదామని ఇతను అది ఏదైతే ఆ ఫ్లేమ్ అంటే వెలుతురు ఏదైతే కనిపిస్తుందో అటువైపే వెళ్ళాలనుకున్నాడు. ఇతను త్వరగా ఆ యొక్క శబ్దం వినుకుంటా భయపడుకుంటా అలాగే ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ సర్ప్రైజింగ్గా ఒక ఇల్లు లేదు, మంచి లేదు, ఏమేం లేదు. కాకపోతే ఈ యొక్క వెలుతురు మాత్రం వెలుగుతూ అలా ఇలా తిరుగుతుంది. తనకి దెబ్బకి ప్యాంటు జారిపోయి ఇంకా డ్రాప్స్ పడినాయని చెప్పాలి. ఒక్కసారిగా ఏదో ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం కనిపించేసరికి వెంటనే పరిగెత్తుకుంటూ ఇంకా బండి దగ్గరకు అయితే వచ్చేసాడు. బండి దగ్గరకు వచ్చిన బండి మాత్రం అక్కడ స్టార్ట్ కావడం లేదు కదా, ఇంతకుముందే రిపేర్ అయింది. ఇతను ఎలాగో అలా ఇతని యొక్క రిపేర్ అయిన చోటు నుంచి ఇతని యొక్క ఇంటికి వెళ్ళాలంటే ఇంకా దాదాపు 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఎలాగో అలా భయపడుకుంటూ ఈ రోజుకి బతికేస్తానని ఉరుక్కుంటూ వెళ్ళి అతని ఇంట్లో వెళ్ళి లాక్ వేసి అయితే పండుకున్నాడు. పండుకున్న తర్వాత పొద్దున్న లేచాడు. పొద్దున్న లేచి వాళ్ళ తాతకి ఇప్పుడు రాత్రి జరిగిన విషయం అంతా చెప్పాడు. తాత, నేను నిన్న రాత్రి ఇలా జరిగింది అంటే వాళ్ళ తాత ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఇతను చెప్పిన సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొరివి దయ్యానికి ఉండే కొన్ని సైన్స్ అనమాట. కొరివి దయ్యం అంటే ఎక్కువ ఎలా ఉంటుందంటే ఆ యొక్క కొరివి అంటే ముఖ్యంగా మంట, అంటే నోటి నుంచి విపరీతమైన మంట రావడం. ఇది ముఖ్యంగా కొరివి దయ్యం అంటే పాతకాలంలో ఎక్కువగా అయితే నమ్మేవాళ్ళు. ఈ యొక్క దయ్యం ఎలా అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లు, చింత చెట్లు, లేకపోతే ఈ యొక్క పెద్ద పెద్ద తాటి చెట్లు, ఇలాంటి
చోట్ల ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ యొక్క దయ్యాలు కూడా ఏం చేస్తాయంటే ముఖ్యంగా సింగిల్గా ఎవరైతే వెళ్తూ ఉంటారో సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తాయని వీళ్ళ తాత చెప్తూ ఉండేవాడు. వీళ్ళ తాత చెప్పింది మొత్తము ఇతను ఏదైతే నిన్న రాత్రి ఎక్స్పీరియన్స్ పొందాడో అదే లిటరలీ చెప్తుంటే ఇతనికి మాత్రం వణుకు పుట్టింది. ఇంకా ఇతను ఒక్కసారిగా ఇంకా జన్మలో ఆ దారిలో కూడా వెళ్ళలేదు. ఇతను ఈ యొక్క స్టోరీ మొత్తం నాకు ఈమెయిల్లో పంపించాడు. లిటరల్లీ నాకైతే ముందుగా అలా అనిపించింది కానీ చాలా భయం వేసింది. అండ్ ఈ యొక్క దయ్యాలు ఎలా అసలు ఈ యొక్క ఆకారాలు ఇది కేవలం భయమేనా, ఈ యొక్క శబ్దం ఏంటనేది ఇప్పటికీ కూడా అతను ఒక క్లారిటీకి అయితే రావడం లేదు. లిటరలీ నాకు విన్న తర్వాత మాత్రం చాలా షాకింగ్గా అనిపించింది. ఈవెన్ మొబైల్లో మాట్లాడిన తర్వాత అతను చెప్పే ఏదైతే ఉందో అది నాకు లిటరలీ ఇలా ఎలా జరిగింది అనిపించింది. ఎందుకంటే అతను చెప్పే ఏదైతే టెల్లింగ్ ఉందో అది నాకు అబద్ధము ఏదో కామెడీగా చెప్తున్నాడు అనిపించట్లేదు. అతను చెప్పే యొక్క ఆందోళన, అతని యొక్క భయము చూస్తే ఇది లిటరల్లీ ఖచ్చితంగా జరిగిందనే నమ్మకం నాకు వచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అంతేకాక సైంటిఫిక్గా సైన్స్ ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఈ యొక్క గాలులో అంటే చుట్టుపక్కల ప్రదేశాలు అక్కడ శ్మశానాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కింద ఈ యొక్క శవాలను అయితే బూంచింటారు. బూంచిన తర్వాత కొన్ని గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఇక మీథేన్, పాస్ఫైన్ లాంటి గ్యాసెస్ ఏవైతే ఉంటాయో ఇవి గాలిలో H2Oతో కలిసి ఏదైతే మంట ఉంటుందో అది అకేషనల్గా ఏర్పడుతుంది. అలాంటి మంటనే ఇతను చూశాడని కొన్ని సైన్సెస్ అయితే చెప్తున్నాయి. హవెవర్ సైన్స్ ఎంత ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రం సైన్స్ ఇప్పటికీ కూడా ఖచ్చితంగా అయితే చెప్పడం లేదు దయ్యాలు ఉన్నాయా లేవా అనేది. మరి మీరేమంటారు ఈ యొక్క టాపిక్ పైన అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు జరిగిన రియల్ స్టోరీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కనిపిస్తున్న మెయిల్కి మీరు ట్రాన్స్ఫార్మ్ చేయండి, అంటే అక్కడ పంపేయండి. నేను ఖచ్చితంగా మీ యొక్క వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇలాంటి అద్భుతమైన థ్రిల్లింగ్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలతో కలుద్దాం. బాయ్.